మొత్తాన్ని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటం కుట్రబంతుంది. అందులో భాగంగానే ఇవాళ శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా నష్టాల పేరుతోటి కార్మికులు రోడ్డు మీద పడేయటం కోసం ప్రైవేటు వ్యక్తులకు బడా పారిశ్రామికవేత్తలకు అమ్ముకోవటం కోసం ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని తిప్పికొట్టడానికి ఏఐటీ సిద్ధంగా ఉంది. ఇదే కనుక ఇవాళ పేపర్లో చూస్తున్న పరిస్థితుల్లో శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ కనుక లాకౌట్ చేసే పరిస్థితి వస్తే వందలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలిగే పరిస్థితులు పడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఇండస్ట్రీ కాపాడుతాము. ఈ కార్మికులకి ఏఐటీసీగా అండగా ఉంటాము. వాళ్ళ పక్షాల నుండి కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా రానున్న రోజులు మేనేజ్మెంట్ చెప్పే పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు పోరాటాలు నిర్ణయం చేస్తామని చెప్పేసి కార్మికులకి ఏఐటీసీ పూర్తి అండదండలతో ఉంటామని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. కామ్రేడ్స్ అదే కార్మికులకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా పనిచేసుకుంటూ ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా లాకౌట్ ప్రకటిస్తే ఆ కార్మికుల జీవన విధానం ఎలాంటి పరిస్థితులు ఉంటుందో కూడా చూడాలి. వెనుకబడ్డ పల్నాడు ప్రాంతంలో మన పరిశ్రమ నిర్మాణం చేస్తే 400 నుంచి 500 కుటుంబాలు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. పరోక్షంగా కొంతమందికి ఉపాధి దొరుకుతుందనే నెపంతో ఫ్యాక్టరీ నిర్మాణాలు చేపట్టారు. కానీ ఆ తర్వాత ఉద్యోగ భద్రతకి ఒప్పొస్తూ వాళ్ళకి లాస్ వస్తుందని చెప్పని అన్ఎక్స్పెక్టెడ్గా ఈ చర్యల్ని ఏఐటీసీగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తూ ఫ్యాక్టరీని ఈరోజు సందర్శించి కార్మికులని స్థితిగతులు తెలుసుకొని మేనేజ్మెంట్ తోటి కూడా చర్చించిన తర్వాత మా కార్యాచరణ ఉంటుంది. కార్మికుల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీలు ఏఐటీసీ నిలబడుతుందని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.